సో యు గాట్ బి వెరీ కేర్ఫుల్. నీకు గాయపరచబడినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీకు ఒక అవమానం కలిగినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీ హృదయంలో ఒక అబ్యూస్, నీ జీవితంలో ఒక అబ్యూస్, నీకు ఒక రిజెక్షన్ కలిగినప్పుడు, నీకు ఒక భయం కలిగినప్పుడు, నీకు ఒక బిట్రేయల్ జరిగినప్పుడు నువ్వు ఎట్లా డీల్ చేస్తున్నావు అన్నది చాలా ముఖ్యం. మనుషులు నేను దూషించినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు చాలా ముఖ్యం. నీలో పగ, కక్ష, ద్వేషము, క్షమించరాని మనస్సు, క్రూరము ఏమైనా కలిగి ఉన్నావు అనుకో, ఈ దెయ్యం నేను వెళ్తానికి అవకాశం ఉంది. సింపుల్ యాజ్ దట్. సో మీరు అనొచ్చు, ఎవడో నన్ను దాడి చేశాడో, నన్ను పాడు చేశాడో, నన్ను కొట్టాడు, నాకే దెబ్బ అంటే మరలా నేనేంటి వాడిని క్షమించేది అనొచ్చేమో. బట్ బీ వెరీ కేర్ఫుల్. అవి టార్గెట్, అది ఎవరినో రెచ్చగడుతుంది. నిన్ను వచ్చి దాడి చేసినోడు కాదు, వాళ్ళు జస్ట్ విక్టము. వెనకాల ఒక ఫోర్స్ ఉంది నిన్ను దోచుకుంటానికి, నీలో దూరటానికి, నీ తరాన్ని ఏల్తానికి. నిన్ను మాత్రం కాదు, నీ తరాన్ని ఏల్తానికి, నీ టెరిటరీని ఏల్తానికి. సో దే కీప్ యూ అండర్ అటాక్. అలాంటి సమయంలో నీవు క్షమించి, నీవు దేవుని దగ్గరికి వెళ్ళి, నీవు దేవుని దగ్గర గాయాలని మాన్పయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బాగు చేయి ప్రభా, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయ్యా, నాకు మంచి మనసాక్షి దయచేయ్యా, నాకు క్షమించే మనసు దయచే ప్రభా, ఐ లెట్ గో, ఐ ఫర్గివ్, నాలో చేదు పెట్టుకోను అని నువ్వు ఎదిరిస్తాంలో యువర్ రీబిల్డింగ్ యువర్ వాల్స్. డిఫెన్స్ సిస్టమ్ సెక్యూర్ అవుతుంది.